గోదావరి కనిలో వృద్ధ దంపతులు వాటర్ ట్యాంక్ ఎక్కారు. అన్యాయానికి గురైన తమకు న్యాయం చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. తుదకు పోలీసులు, కార్పొరేషన్ శాఖ అధికారులు వారితో చర్చించి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ట్యాంక్ దిగి కిందికి వచ్చారు. మంగళవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలాన్ని సృష్టించింది. స్థానిక గాంధీనగర్లో నివాసం ఉంటున్న మేనుగు లక్ష్మి, మొగిలి దంపతులకు ఎలకలపల్లి గేటు ప్రాంతంలో ఒక ఇల్లుంది. తమ స్థలాన్ని ఆక్రమించి ఇతరులు షెడ్డు నిర్మించారని కార్పొరేషన్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తే తమ ఫిర్యాదును పట్టించుకోకపోగా అధికారులు తమ ఇంటినే కూల్చివేశారని బాధితులు ఆరోపించారు. అక్రమ కట్టడాలను వదిలి అన్ని అనుమతులు ఉన్న తమ ఇంటిని ఎందుకు కూల్చారని అడిగితే అధికారులు సమాధానం చెప్పడం లేదని, పైగా తమనే బెదిరిస్తున్నారని వాపోయారు. దౌర్జన్యంగా తమ ఇంటిని కూల్చివేసిన అధికారులు ఇందుకు సమాధానం చెప్పాలని, న్యాయం కోసం ఎంతటి పోరాటానికైనా తమ కుటుంబం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వృద్ధ దంపతులు స్థానిక అశోక్ నగర్ లోని వాటర్ ట్యాంక్ ఎక్కి హైరాణ సృష్టించారు. విషయం తెలుసుకున్న పోలీసులతో పాటు కార్పొరేషన్ శాఖ అధికారులు సంఘటన స్థలానికి వచ్చి సదరు కుటుంబంతో చర్చించారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వృద్ధ దంపతులు ట్యాంక్ దిగి కిందికి వచ్చారు. దాన్ని మా అమ్మ పేరు మీద నా పేరుకి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను 2021. ఆ భూమిని లాస్ట్ 1.5 year బ్యాక్ కబ్జా చేశారు సార్. మా మేనమామ కొడుతుంది కబ్జా చేస్తే ఎందుకు కబ్జా చేస్తారని చెప్పేసి అని మేము కంప్లైంట్ ఇచ్చి మున్సిపల్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చినాం. కోర్టు త్రూ వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాక కూడా కన్స్ట్రక్షన్ చేసింది. కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మేము లీగల్ కొడితే 1 year తర్వాత మాకు జడ్జిమెంట్ కాపీ వచ్చింది. వచ్చిన తర్వాత మేము జడ్జిమెంట్ కాపీ మున్సిపల్ ఆఫీస్ సబ్మిట్ చేసిన తర్వాత నీ ఇల్లు అక్రమంగా కట్టిరని 5 కూడా వచ్చింది. ఏదన్నా 30 సంవత్సరాలు కట్టి 20 సంవత్సరాల కింద కట్టి ఇళ్లకు పర్మిషన్లు ఎక్కడి, మరి అక్కడ ఏరియాలో ఎవరికి పర్మిషన్ లేవని చెప్పేసి నేను మాట్లాడితే మేము నాకు నచ్చినట్టు మేము చేస్తాం, మీకు నచ్చినట్టు మీరు చేసుకోరని టౌన్ ప్లాన్ నవీన్ కమిషనర్ వీళ్ళంతా కలిసి ఇల్లు కూడా కొట్టింది. ఇల్లు కొట్టిన తర్వాత మరి వాళ్ళు కబ్జా చేసి కట్టిగా వాళ్ళు ఇల్లు ఎందుకు కూడా కొడతారు అంటే వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటారు. కార్పొరేటర్ ముస్తాఫా వాళ్ళంతా సపోర్ట్ తీసుకొని ఆ ఇల్లు మీద ఎటువంటి చర్య తీసుకోకుండా మమ్మల్ని గత 20 నెలల రోజుల నుంచి మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం. దీనిపై 15 రోజుల క్రితం కూడా మున్సిపల్ ఆఫీస్లో మేము కంప్లైంట్ చేసి నిరసన చెప్పినా కూడా ఇప్పటివరకు మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. న్యాయం చేస్తానని చేయలేదు. మమ్మీ డాడీ, మా నాన్న అందుకే మాకు న్యాయం కావాలి. ఆ ఇల్లు కూడా మాకు ఎటువంటి మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి.